హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతి సార్. ఈరోజు మారేడు దళం అనే బిల్వపత్రం అంటాం కదా, మారేడు చెట్టు. ఈ మొక్కని మనం ఈజీగా ఏ విధంగా పెంచుకోవచ్చు విత్తనాల ద్వారా అనేది ఈరోజు వీడియో. మనం ఇదివరకు వీడియోలో మీరు ఈ మొక్కను చూసినట్టుంటే ఎండిపోయిన దాన్ని మనము వేస్ట్గా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ తోటి అయితే ఈ మొక్కను బతికించుకున్నాము. ముందు వీడియోలో ఉంది, అదొకసారి చూస్తే మీకు ఈ మొక్క గురించి అయితే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడైతే నేను ఈ మొక్కని మనం నర్సరీ నుంచి అయితే ఫస్ట్ తెచ్చుకున్నాము, ఒక 200కి. ఈ విధంగా అయితే పెంచుకుంటున్నాను. మనం ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఈ పండు అయితే తెచ్చుకొని జ్యూస్ చేసుకొని దాని నుంచి అయితే కొన్ని విత్తనాలు సేకరించి ఇప్పుడైతే చాలా మొక్కలు అయితే తయారు చేసిన. ఇంకా విత్తనాలు వచ్చి ఈ విధంగా ఉంటాయి. అయితే దీన్ని ఏ విధంగా నాటుకున్నాను అనేది పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి, మరింతమందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఈ మొక్క గురించి కొన్ని బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాము. మనం ఏదైనా ఒక మొక్క పెంచుతున్నామంటే అది పూజాపరంగా కానీ మన ఆరోగ్య రీత్యా కానీ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటే మనకు చాలా మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ మొక్కని పూజలో శివుడికి ఎంతో ప్రీతికరమైన మొక్కగా పరిగణిస్తూ ఉంటారు. ఈ 3 ఆకులని శివుడి యొక్క నేత్రాలుగా చెప్తూ ఉంటారు, చూసారా. త్రిదళం శివార్పణం అంటారు కదా, 3 కన్నుల్లాగా, శివుడి యొక్క 3 కన్నుల్లాగా ఈ ఆకులు. ఈ మొక్కని మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎంతో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ మొక్క ఏంటంటే మనము ఇంటి బయట ఉంచుకోవాలి. మనము మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అటు సైడ్ కుర్చీ బందిగా ఉంచుకుంటే మనకు మంచి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది, మనకి అంతే మంచి జరుగుతుంది. ఇంకా ఈ ఆకులను కూడా మనం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము. ప్రతి పూజలో కూడా ఈ ఆకు ఒక్కటి సమర్పిస్తే మనము లక్ష్మీదేవి ఈ ఆకులో ఉంటుందంటారు. మనము ధనాన్ని సమర్పించినట్టని చెప్తూ ఉంటారనమాట. ఈ ఆకుని పూజలో మనము ఈ ఒక ఆకుని ఒకసారి దేవుడికి పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా దీన్ని ఒకసారి నీళ్ళతో కడిగేసి కూడా వాడుకోవచ్చు. ఇట్లా ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు, తప్పేం లేదు. ఇది పూజలోనే కాకుండా ఇంకా ఆరోగ్యపరంగా కూడా చూసినట్టయితే మనము తులసి ఆకులను నీటిలో వేసుకొని తాగితే మనకి శ్వాసకోశ అదే బ్రీతింగ్ సంబంధించిన సమస్యలను ఏ విధంగా పోగొట్టుకోగలుగుతామో అదేవిధంగా ఈ ఆకులని కానీ పండుని కానీ మనం ఏ విధంగా అయినా చూర్ణంగా కానీ లేకపోతే పండు రూపంలో తిన్నా కానీ, పండు మనకు పెద్ద వృక్షంగా అయితేనే పండు లభిస్తుంది. అలాంటి ఈ బెనిఫిట్స్ అన్నీ నీటిలోకి వస్తాయంటారు. ఆ విధంగా తాగడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉందంటారు. లేకపోతే కషాయం లాగా చేసుకొని అయినా సరే ఈ ఆకుని పొడిగా చేసి మనం నీళ్ళల్లో కలుపుకొని అయినా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. షార్ట్ రూపంలో మీకు చూపించాను ఈ పండుని జ్యూస్గా చేసుకొని తాగడం ఏ విధంగాని. ఇది తాగడం వల్ల పిల్లలకైనా పెద్దలకైనా మనకు వేడి జ్వరాలు, విష జ్వరాలు అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. మొత్తానికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ అవన్నీ మటుమాయమైపోతాయి. ఇవైతే ఈ మొక్క యొక్క బెనిఫిట్స్ అండి. ముఖ్యంగా ఈ మొక్కని పూజకి ఉపయోగించుకోవడానికి తీసుకొచ్చిన. అయితే దీన్ని A to Z గమనించినట్టయితే నేను ఈ మొక్కని ఏ విధంగా కాపాడుకున్నాను, ఎన్ని మొక్కలు చేసుకున్నాను, ఇది మనకు దీనికి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం పదండి. ఈ మారేడు దళాలు ఏంటంటే మనకి 14 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏకబిల్వం, ద్విదళం, త్రిదళం. ఇది మన దగ్గర ఉన్నది ఇప్పుడు త్రిదళం అంటే 3 ఆకులు, ఒకే కొమ్మకి 3 ఆకులు, 1 2 3, శివుడి 3 నేత్రాల్లాగా భావిస్తారు. మహాబిల్వం, ఇట్లా 14 రకాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనమైతే త్రిదళం అంటే ఈ 3 ఆకులతోటి ఉన్న మొక్కనైతే, అన్నిటికీ కూడా విత్తనాలు ఈ విధంగానే ఉంటాయి, కానీ పండులో రుచి వేరుగా ఉంటుండొచ్చు, మనమైతే చూడలేదు. ఈ పండు అయితే ఏంటంటే కొంచెం వగరుగా చేదుగా ఉంది. దీనికి మేము ఏంటంటే కొంచెం బెల్లం కలుపుకొని జ్యూస్గా అయితే తాగినాం. ఇప్పుడైతే ఈ విత్తనాలు చూడండి, ఈ విధంగా చూసే నాకు అసలు మొక్క పెరుగుతుందో పెరగదో అనుకున్నాను, కానీ చాలా బాగా పెరిగింది. విత్తనాలు మనకు చిన్న సైజులో ఉన్న చింతగింజల్లాగా అయితే ఉన్నాయి. పైన ఈ విధంగా పొట్టుంది. వీటిని ఏం చేసిన అంటే మనం ఆ పండు నుంచి సపరేట్ చేసిన తర్వాత బాగా మంచిగా ఈ పల్ప్ అంతా కడిగేసిన, గుజ్జునంతా కడిగేసి
మంచిగా ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎన్ని విత్తనాలు అయితే వేస్తామో అన్ని విత్తనాలని ఈ విధంగా మనం నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇవి మంచిగా ఒక రోజంతా కూడా నానితే ఏమవుతుందంటే మనకి వారం రోజుల వరకు మనకి ఎంతో బాగా అవి కొంచెం ఉబ్బినట్టయి మనకి చాలా బాగా అయితే మొలకలు వస్తున్నాయి. నాకు ఇవి వారం రోజుల్లో అయితే మొలకలు వచ్చేసినాయి. దీన్ని నేను 15 రోజుల నుంచి ఇప్పుడు 20 రోజుల మొక్కలు అనుకోండి. వీటికి మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకున్నానంటే ఈ విధంగా మట్టి, కొంచెం పశువుల ఎరువు, కోకోపీట్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న దానికి ఈ విత్తనాలు ఉన్నాయి కదా, ఇవి తీయడమే. మీకు ఇప్పుడు చూపించడానికి నేను ఎంబడే తీస్తున్నాను. ఈ విధంగా మామూలుగా ఇట్లనే వేసేసినండి. ఇట్లా నేను నార్మల్గానే వేసేసిన. ఈ విధంగా అయితే అంతే సింపుల్గా మట్టి చూడాలి ఒకసారి. ఈ విధంగా ఇట్లా తేమగా ఉన్నట్టయితే మనకు వారం రోజుల కల్లా వచ్చేస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైనా సరే ఏ మొక్క నాటుకున్నా కానీ ఇంత ఎండలో కూడా ఈ మొక్కలు వచ్చినాయంటే చూడండి, ఇట్లా వేసేసి మనము చాలా తేమగా ఉండాలి మట్టి. ఇవి ఇంకా ఎవరికైనా ఇచ్చేద్దాం ఈ మొక్కలు. ఈ విధంగా అయితే మనకి వారం రోజుల నుంచి చిన్న చిన్న మొలకలు వచ్చేసి తర్వాత 25 రోజుల వరకు ఇంత అయితే అయినాయి. ఇంకా దీన్ని మనం ఒక నెల 2 నెలల వరకు చూసి ఇంకొంచెం పెద్దగా అవుతాయి కదా అప్పుడు మార్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ మనము పండుని బాగా మాగినది అయితేనే మీకు ఈ రిజల్ట్ ఉంటుందండి. ఎందుకంటే నేను ఇది ఇంతకుముందు కూడా ఒకసారి ట్రై చేసిన, అప్పుడైతే మొలకలు రాలేవు. అది డైరెక్ట్ ఆ పండుని మట్టిలో వేసేయడము, ఇంకా అది కచ్చిగా ఉండే అనమాట. ఈ పండు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన అస్సలు వద్దు. ప్రతి సంవత్సరం మనం వినాయకుడి పూజలో ఈ పండుని కూడా పెడుతూ ఉంటాము. అన్ని పత్రితో పాటు అది కూడా దొరుకుతుంది. అలా దొరికినా సరే, లేకపోతే మీకు పొలాలు ఉన్న వాళ్ళకైతే ఎక్కువ అడవులనే ఉంటాయి కదా ఈ మొక్కలు, అక్కడ దొరికినప్పుడు ఈ విధంగా ఫస్ట్ విత్తనాలను మంచిగా శుభ్రంగా కడుక్కొని ఆ జ్యూస్ని అయితే అస్సలు పడేయకండి. మంచి బెనిఫిట్స్ ఉన్నది. పండు, ఆకు, కాండము, వేళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నిటినీ కూడా మనం ఏం చేయకపోయినా వేడి నీళ్ళలో మరిగించుకొని తాగినా కానీ ఒక మంచి ఔషధ గుణం ఉన్న మొక్క అని చెప్పవచ్చు. ఇది ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు రోజు ఒక ఆకుని ఇంకొకటండి, ఇలా ఒక్క ఆకుని సపరేట్ చేసి దేవుడికి పెట్టినా అట్లా పెట్టొద్దు. మనం కషాయంగా వాడినా కానీ ఇక్కడికి ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకొని మాత్రమే వాడాలి. అప్పుడే దాని యొక్క విశిష్టత, దాని యొక్క ఫలితం అయితే మనకి అందుతుందంట. పెద్దవాళ్ళు చెప్పిన మాట అయితే మనం దేవుడికి సమర్పించిన ఇదే విధంగా. త్రిదళం అంటే ఇది, ఇంకా ద్విదళం అంటే ఒక 2 ఆకులు టచ్ అయి ఉంటాయి. ఏకబిల్వం, ఇలా మహాబిల్వం, ఇలా అన్ని రకాల ఆకులు అయితే 14 రకాలు అయితే ఉంటాయండి. ఈ విధంగా నేను ఈ మొక్కను నాటుకున్నాను. ఇలా మొక్కలు కూడా పెంచుకున్నాను. మీరు కూడా ఈ విధంగా పెంచుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందంటే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని చూసి వదిలేయకండి. ఎందుకంటే మనం నర్సరీలో కొనాలంటే ఈ ఒక మొక్క వచ్చేసి 200 వరకు ఉంటుంది, 250 కూడా ఉంటుంది. మొక్క సైజుని బట్టి 500-600 కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ విత్తనాలు ఇలా ఫ్రీగా వస్తున్నాయి మనకి, ఒక పండు తినడం ద్వారా వస్తున్నప్పుడు మనం వాటిని ఈ విధంగా మొక్కలు నాటుకొని మనతో పాటు ఇంకొక 10 మందికి ఇచ్చినా కానీ వాళ్ళు పూజలో వాడుకున్న, ఆరోగ్యరీత్యా వాడుకున్న ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా. మనము ఖర్చు లేకుండా మనం ఉపయోగపడుతూ నలుగురికి ఉపయోగపరుస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది. ఇదంటే నాకు తెలిసిన విషయం, నేను చేసేది మీతో షేర్ చేసుకున్నాను. ఉంటాను, మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.